శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష కార్యాలయంలో నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. సభను ఉద్దేశించి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు పాలకులు పూర్తిగా నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు. మన పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకునేసరికి 5.30 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, ఈ రోజు ప్రతిపక్ష పార్టీ మాత్రం తప్పుడు ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వారు గత 5 సంవత్సరాలు ఏమిటి చేశారో చెప్పమని చేసేలా చాలాసార్లు మనం అడిగాం. కానీ వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడప గడపకు మనం తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరికి తెలియాలి అని క్రింది స్థాయి నాయకులు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం పరిపాలన జరుగుతుందని ఏ గ్రామానికి వెళ్లి అడిగి చెబుతుంటే ఒకటే బాబు అట్టేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బాబు అని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో రాక్షస పాలన జరిగిందని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని, వాళ్లకు ఎవరికి ఎలా అక్రమ అరెస్టులు చేయాలని ఆలోచనతో కాలం గడిచిపోయిందని, నాకు 55 రోజులు రాజమండ్రి జైల్లో ఒక హత్య కేసులో నేనే నిందితుడు అని వారే నిర్ణయించారు. అలాగే ఆఖరికి మనందరి నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. అది వారి సైకోయిజం అన్నారు. ఈ కార్యక్రమంలో చౌదరి బాబ్జీ, వజ్జబాబురావు, పెరకట్ల విఠలరావు, లోడగల కామేశ్వరరావు, బట్టా నాగరాజు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని చేయకుండా ప్రజల్ని ప్రశ్నించే ప్రతిపక్షాలని భయపెడుతూ 5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని రెండింటికి సహకరిస్తున్న బీజేపీ పెద్దల సంక్షేమాలు 3 దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో సాధ్యమయ్యే రీతిలో 163 అసెంబ్లీ స్థానాల్లో మనకి బట్టలు కట్టించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎన్నికల్లో మనం ఇచ్చిన ప్రతి హామీలని అమలు పరుస్తూ, అదే విధంగా ఏ 5 సంవత్సరాలు ఏ సంక్షేమానికైతే ఏ అభివృద్ధికైతే రాష్ట్రం దూరమైందో ఆ అభివృద్ధి పథకాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మనం అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే చేసింది చెప్పుకోవాల్సిన జనరేషన్లోకి ఈరోజు వచ్చేసాం. మనం చాలా పనులు చేస్తున్నాం, కానీ అది ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా చేయలేకపోవడం వల్ల ఈరోజు సంవత్సర కాలం సాధించిన విజయాల మీద సుపరిపాలనలో ముందడుగు అని ప్రతి ఇంటిని కూడా వెళ్ళి ఆ ఇంట్లో ఈరోజు తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆ విషయం ఒకసారి గుర్తు చేస్తూ, రానున్న రోజుల్లో మనం మళ్ళీ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి భరోసా ఇస్తూ మనం చేస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు గత ఆగస్టు 2 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో 10 క్లస్టర్స్ లోని వారి పనితీరుతో ఈరోజు ముందంజలో ఉన్న ఇటు మందసా కానీ ఇతర క్లస్టర్ ఇన్ఛార్జీలకు వారి తాలూకా సూచనలతో ముందుకు తీసుకెళ్తున్న యూనిట్ ఇన్ఛార్జీలు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం ఇంకా కొంచెం వెనుకబడి ఉన్నాం. జిల్లాలో కాస్త మన పనితీరు స్లో అయింది. మనం చేసినవి చెప్పుకోవడానికి ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాం మనకు అర్థం కావట్లా. ఈరోజు ఏది చెప్పినా అబద్ధాలతో ముందుకు వచ్చే వైసీపీ నాయకులు ఈ రోజు కూడా మనం చేస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా గ్రామాల్లోకి వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడానికి వాళ్ళంత ముందంజలో ఉంటే మనం చేస్తున్న కార్యక్రమాలు, కళ్ళకి కనిపిస్తున్న కార్యక్రమాలు, ఈ రోజు ఆయా గృహాల్లో ప్రతి ఒక్కరికి అందిస్తున్న కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా బాధ్యత, ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ఈ రోజు మన మీద నమ్మకంతో ప్రజలకి నిజాలు చెప్పండి అనే బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాలని మరొకసారి మీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నాను. ప్రతి చేతికి నీరు, ప్రతి చేతికి పని అనే ఒక నినాదంతో మీ ముందుకు వచ్చిన మీ ఆడపడుచుని పైగా మెజార్టీ ఇచ్చి రికార్డ్ స్థాయిలో నన్ను ఆదరించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో
జిల్లా అధికారులు మరియు మంత్రివర్గ సహకారంతో మనం వచ్చిన నెల రోజుల లోపలే 5 సంవత్సరాలు వారు అందించలేని వంశధార నీటిని ప్రతి ఒక్క రైతుకి అందించి శభాష్ భూమి ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందని మనం నిరూపించాలి. అదొకటే కాదు, చెప్పినట్టు కాలంలో దాదాపు 518 కోట్లు జీవోంతో సహా ఎక్కడ ఏమి అభివృద్ధి చేశామో ఈరోజు వివరాలతో సహా ఇవ్వగలిగే స్థాయిలో ఈరోజు మనం ఉన్నాం. వీటికి కారణం చంద్రబాబు నాయుడు గారు. వారిగా తీసుకున్న ప్రతి మండలానికి కూడా ఎన్నో దశాబ్దాలుగా ఆగిపోయిన పనులను ఈ రోజు మనం ముందు తీసుకెళ్తున్నాం. రేపు జరగబోయే అచ్చెన్నాయుడు గారి పర్యటనలో భాగంగా ఎవరు సాధించలేని పూడిలంక బ్రిడ్జ్ సోదరిగా విషయం చెప్పాలి అన్న, పూడిలంకని దాదాపు 800 ఎంతమంది నివసిస్తున్న ఒక గ్రామం ఉందన్న వదిలకొత్తూరులో. పూర్తిగా 3 వైపులా మంచినీటితో ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలోని అక్కడికి వెళ్ళడానికి రావడానికి ఎటువంటి ఆ కారణంగా ఊర్లోని ఉన్న ముఖ్యంగా పురుషులకి పెళ్లిలు కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఆ ఊరు నుంచి ఆడపిల్లలు తెచ్చుకుంటారు కానీ ఆ ఊర్లో ఎవరిని ఇవ్వరు. పోనీ చాలా కొద్ది సంఖ్యలో ఉన్నారు కదా, మీకు ఇటువైపు ఎక్కడైనా జాగాలు ఇస్తామన్నా కూడా ఆ ఊర్లో ఉన్న మమకారంతో వాళ్ళు బయటికి రారు. ఆ ఊరికి బ్రిడ్జ్ వేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నప్పటికీ 2014-19 నాన్నగారి హయాంలో అప్పటి పిఆర్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారి సహకారంతో మనం మొదలు పెట్టినప్పటికీ తర్వాత తిత్లీ తుఫాన్ రావడం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్నికల్లో రావడం, గవర్నమెంట్ మారిపోవడం, కబుర్లు చెప్పారు తప్పితే అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారు. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వంలో ముఖ్యంగా సహకరించే కలెక్టర్ గారు, పలాసకి ఎప్పుడు అండదండగా ఉండే కింద్రా పచ్చనాయుడు గారి సహకారంతో ఈ రోజు 4 కోట్లతో బ్రిడ్జ్ దానికి మళ్ళీ ఎన్ఆర్జీఎస్ వర్క్ లో శాంక్షన్ చేసుకోగలిగాం. నిజంగా అది మా వద్దలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకునే అవకాశం. ఆ ఊరికి 4 కోట్ల బ్రిడ్జ్ అన్న వాళ్ళకు కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇచ్చిన మాట నెరవేరుస్తారన్న ఒక నమ్మకంతో ఈ రోజు అది తీసుకోరాగలిగాం. దానికి రేపు అచ్చెన్నాయుడు గారు మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అలాగే నాన్నగారి కాలంలోనే మొదలైన ఆరోగ్యం ఈరోజు పలాస మరియు కాశీబుగ్గలోని ముఖ్యంగా ఎక్కువగా ఈ ట్రాఫిక్ కష్టాలకి ఇబ్బంది ఆరోగ్యం అది పూర్తయితే చాలా బాగుంటుందన్న గత ప్రభుత్వంలో కూడా కబుర్లు చెప్పారు తప్పితే అక్కడ ఎటువంటి ఇంటిగా కూడా పెట్టలేదు. దానికి కూడా మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కృషితోని 43 కోట్లు సాధించుకొని వచ్చాం. అది కూడా రేపు ప్రారంభించుకుంటున్నామన్న. ఇవన్నీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే. ఎన్నికల్లో ఇచ్చిన పెద్ద హామీలన్నీ సంవత్సర కాలంలో పూర్తి చేసుకున్నాం. చాలా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు కిడ్నీ టైంలో శంకుస్థాపన చేసిన కిడ్నీ హాస్పిటల్ అయితే కట్టి ఎన్నికలకి 4 నెలల ముందు ప్రారంభోత్సవం చేశారు. కానీ అందులో జాయిన్ చేసిన డాక్టర్లకి మన ప్రభుత్వం వచ్చి మొన్న జనవరిలో జీతాలు ఇచ్చినంత వరకు కనీసం ఒక్కరికి ₹1 జీతం కూడా పడలేదు. వాళ్ళు నా దృష్టిలో పెట్టగానే మన మొదటి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సదరు మంత్రి గారి దృష్టిలో పెట్టగానే వాళ్ళకి ఫిబ్రవరి నుండి మనకి జీతాలు పడుతున్నాయి. ఇవన్నీ మన హయాంలో మనం ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాం. ఇక ఆఫ్ షోర్ పలాస కాశీబుగ్గ వారికి మంచినీటి కష్టాలు, అటు పలాస మండలం అటు వజ్రకొత్తూరు మండలం రైతులకి నీటి కష్టాలు తీరాలంటే ఆఫ్ షోర్ అనేది కావాలి. నాన్నగారి హయాంలో గడ్డం దీక్ష చేసి దాదాపు 432 కోట్లు తీసుకొని వచ్చి అక్కడ R&R ప్యాకేజెస్ కి వారికి ఖర్చు పెట్టి పనులు మొదలు పెట్టారు. గత 5 సంవత్సరాలు కనీసం పనులు కూడా కాలేదు. మన గవర్నమెంట్ వచ్చినాక జరిగిన 2 అసెంబ్లీలోని మినీ బడ్జెట్ లో మెయిన్ బడ్జెట్ లో ఇప్పటికి 120 కోట్లు కేటాయించి ఆ పనులు కూడా గత 2 నెలలుగా సర్వేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఇచ్చిన హామీలే. అలాగే ఆఫ్ షోర్ వచ్చేంత వరకు పలాస మున్సిపాలిటీలో నీటి కష్టాలకి ఎటువంటి సమస్యకి పరిష్కారం దొరికేది కాదు. సమ్మర్ వస్తే వారానికి 2-3 బిందెలు నీరే ఇచ్చేవారు. అలాంటి కష్టాలకి మన అధికారుల సహకారంతో చొరవతో ఆఫ్ షోర్ పూర్తయ్యేదాకా ఉద్దానం మంచినీటి నుండి స్కూళ్ళు ఈ విధంగా 520 కోట్లతో 1 సంవత్సరంలోని పలాస నియోజకవర్గంలో మన కూటమి ప్రభుత్వ సహకారంతో మేము చేపట్టిన పనుల వివరాలు వారి జీవో వివరాలు మంత్రి గారికి సమర్పిస్తున్నాం. ఇదంతా మీ సహకారం, మీ నమ్మకం. అయితే ఈరోజు ప్రతిపక్షాలు మనం ఇస్తున్న సంక్షేమ పథకాలని పక్కన పెట్టి మళ్ళీ అదే అబద్ధాలతో మనం రేపు ఎక్కడిపోతున్న పథకాల పట్ల ఇవాళ గ్రామాల్లోనే అబద్ధాలని వాళ్ళు తీసుకెళ్తున్నారు.
మనందరికీ తెలిసిన సామెతే. నిజం ఒక్కసారి చుట్టూ వచ్చే లోపల అబద్ధం 100 సార్లు చుట్టూ వస్తుందని. ఈరోజు మనం ఇచ్చిన హామీల దాదాపు 80% హామీలు పూర్తి చేశాం. రేపు ఆగస్టు 1 నుండి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారికి మనం ఫండ్స్ వాళ్ళ అకౌంట్ లో వేయగలుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకి మాట ఇచ్చారు, ఆగస్టు 15 నుండి మహిళలు ఎప్పుడెప్పుడు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం కూడా మనం అందుబాటులో తీసుకొస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ హామీలకి వెరవకుండా ప్రతి నెల మొదటి తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఉదయం 8 గంటల లోపల 80% పెన్షన్లు ఇంటింటికి ఈ రోజు సరఫరా చేయగలుగుతున్నాం. మనకు కూడా మనం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడే వాళ్ళు చెప్తున్న అబద్ధాలని మనం చెప్తున్న నిజాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరు. మరి ఈ రోజు ఈ కార్యక్రమం మీద తెలుగుదేశం పార్టీ ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఈరోజు ప్రతి ఒక్క మంత్రివర్యులకి ఒక్కొక్కరికి 30 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు అప్పచెప్పి మంత్రివర్యులు కూడా అక్కడికి వెళ్ళి లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, కార్యకర్తల్లో ముఖ్యంగా ఈ సుపరిపాలన ముందడుగులో మనకి ఎదురవుతున్న సమస్యలు ప్రశ్నలు ఏవి కూడా వారి ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారికి విన్నవించే అవకాశం ఈ రోజు వచ్చింది. మంత్రి గారికి విన్నపం సార్, ముఖ్యంగా మేము రైతుల నుంచి సమస్యలు అంటే ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం. 2014-19 ఇప్పటికే అసెంబ్లీలో పలుమార్లు మేము ప్రస్తావించాం. 2014-19లోని మనం కట్టిన ఇళ్ళకి ఇప్పటి వరకు గతంలో వాళ్ళు బిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా జగనన్న కాలనీలకి బిల్లులు ఇస్తున్నారు, కానీ మనం కట్టిన ఇళ్ళకి బిల్లు ఇవ్వలేదు. సమస్య మేము ఎక్కువగా ప్రజల నుంచి ఎదుర్కొంటున్నాం సార్. అదొక్కటే కాదు, మనం చాలా అత్యంత ఆదరణ పొందిన ఈరోజు తల్లికి వందనం ఆ స్కీమ్లోని కొంతమందికి ఎందుకు రావట్లేదో వాటి కారణాలు సచివాలయంలో కానీ ఆఫీసులు కానీ చెప్పలేకపోతున్నారు. కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని సమాధానం చెప్తున్నారు, కరెంటు బిల్ ఎక్కువ రాలేదని వాళ్ళ సర్టిఫికెట్ తీసుకొచ్చినా కూడా కనీసం ఈ కారణాల వల్ల మీకు బిల్లు రాలేదు, మీకు అకౌంట్ లో పడలేదంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు. దానికి సచివాలయంలో కానీ ఎంఈఓలు కానీ మరి జిల్లా అధికారులు కానీ ఆ సమస్యకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు సార్. అదేవిధంగా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారన్న ఒక ప్రశ్న కూడా, ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు మేము సిన్సియర్ గా ఆ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనం ఇచ్చిన పథకాల పట్ల సంతృప్తిగా ఉంటూనే ఈ పథకాలు ఎప్పుడు వస్తాయన్న సమాచారం మాకు అడుగుతున్నారు. వాటికి మా దగ్గర కూడా సమాధానం లేదు సార్. దయచేసి ఈ సుపరిపాలన ముందడుగులో ఈ 3 సమస్యల మీద ఎక్కువగా మేము ప్రశ్నలు ప్రజల నుంచి ఎదుర్కొంటున్నాం. వీటిని మంత్రి వారైనా మీరు కేబినెట్ లో రేపు పెద్దలకు చెప్పగలిగితే, కనీసం సమస్యకి సమాధానం చెప్పగలిగితే ప్రజలు ఈరోజు సంతృప్తిగా ఉంటారని చెప్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా